ప్రస్తుతం ప్రపంచ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా రక్షణ రంగం బలోపేతం అవుతున్నప్పటికీ భారత్ జాతీయ భద్రతకు సంబంధించి కీలక సవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు మన దేశం నిరంతరం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఇంతకీ ఆయన చెప్పినట్లు మన దేశం ఎదుర్కొంటున్న 6 ప్రధాన భద్రతా సవాళ్లు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారత్ ఎదుర్కొంటున్న జాతీయ భద్రతా సవాళ్లపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రాగన్ కంట్రీ చైనాతో ఎదుర్కొంటున్న సరిహద్దు సమస్యే భారత్కు అతిపెద్ద సవాలని చెప్పారు. ఇక పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తూ 1000 సార్లు యుద్ధం చేసైనా భారత్ను గాయపరచాలని, రక్తపాతం సృష్టించాలన్నదే పాక్ విధానమని చెప్పారు. అయితే మనల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెరచాటు యుద్ధం చేస్తుందన్నారు. ఈ విధంగా మన దేశాన్ని బలహీనపరచాలనే కుటీల వ్యూహం రెండో అతిపెద్ద సవాలని తెలిపారు. అదేవిధంగా పొరుగు దేశాల్లో నెలకొని ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక అశాంతి కూడా మన దేశ భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ భద్రతకు పొంచి ఉన్న ఈ కీలక ముప్పులను ఏకరువు పెట్టారు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూమి, ఆకాశం, నీటికే పరిమితం కావన్న జనరల్ చౌహాన్ సైబర్, అంతరిక్ష, విద్యుత్, అయస్కాంత రంగాల్లోకి విస్తరించాయన్నారు. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్లుగా మన దేశం సిద్ధం కావాలన్నారు. భవిష్యత్తులో మనం ఎలాంటి యుద్ధాన్ని ఎదుర్కొంటామనేది 4వ అతిపెద్ద సవాలని చెప్పారు. ఇక మన దేశానికి ఇరువైపులా అణ్వాయుధాలున్న శత్రు దేశాలుండగా ఎలాంటి సైనిక చర్యలు చేపట్టాలనేది నిర్ణయించుకోవడం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్న వ్యవహారం అన్నారు. ఇది దేశ జాతీయ భద్రతకు 5వ అతిపెద్ద సవాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత సాంకేతిక ప్రభావం, భవిష్యత్తు యుద్ధాలపై సాంకేతికత ప్రభావం ఉండటం 6వ సవాలని అనిల్ చౌహాన్ అన్నారు. ఇదే సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు జనరల్ చౌహాన్. ఈ ఆపరేషన్ సమయంలో పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పకుండా సైనిక దళాల చేతుల్లో కట్టేశారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిజానికి ఈ ఆపరేషన్ లో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. దాడులకు ప్లానింగ్ తో పాటు లక్ష్యాలను నిర్దేశించుకునే బాధ్యతను కూడా మన దళాలకే అప్పగించినట్లు పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు మార్గదర్శకత్వంలో దౌత్యపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని సమన్వయంతో దీన్ని విజయవంతం చేశామని చెప్పుకొచ్చారు. సాధారణంగా జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో జాతీయ భద్రతా సలహాదారు NSA ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇది ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా స్పష్టంగా కనిపించింది. సమయానికి తగ్గట్లుగా దళాలను మోహరించడంతో పాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని NSA సరైన మార్గదర్శకత్వాన్ని అందించింది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు ఉమ్మడిగా బలం చూపించాయన్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కాదని, ఇది మన దేశ సహనానికి రెడ్ లైన్ ఏంటో శత్రు దేశానికి చూపించడమేనని తెలిపారు. ఒక్కసారి రెడ్ లైన్ దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో పాక్కు తెలిసొచ్చిందని ఉద్ఘాటించారు. అలాగే త్రివిధ దళాల మధ్య సఖ్యతను నిర్ధారిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలను కూడా వివరించారు అనిల్ చౌహాన్. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలను సమన్వయం చేయడానికి ప్రయత్నించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ను త్రివిధ దళాల మధ్య సమన్వయం, బహుళ డొమైన్ ఆపరేషన్లకు నిదర్శనమని జనరల్ చౌహాన్ కొనియాడారు. వైమానిక రక్షణ వ్యవస్థల నుంచి డ్రోన్ల వరకు అన్ని విభాగాలు కలిసి పనిచేసి తమ బలాన్ని ప్రదర్శించాయని ప్రశంసించారు. అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ల తరువాత చైనాతో భారత్ బంధం క్రమంగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కానీ మొత్తంగా సవాళ్లు అనేవి ఈ క్షణానికో, ఈ నిమిషానికో సంబంధించినవి కావు. అవి సమయాన్ని బట్టి వివిధ రూపాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి సవాల్ ఎదురైనా సరే ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.